మనశంకర్ వరప్రసాద్ సినిమా టీం అయితే రెడీ అయిపోయారు. ఆ ట్రైలర్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్, స్వాగ్, ఎంటర్టైన్మెంట్ ప్రతిదీ కూడా ప్యాక్ చేసి అయితే మన అనిల్ రావిపూడి గారు అయితే రెడీ చేసి అయితే ఉంచారు. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధైన తిరుపతిలో ఎస్ఎల్వి కాంప్లెక్స్ లో రేపైతే జరుగుతుంది. టైం అయితే ఇంకా చెప్పలేదు. నాకు తెలిసి రేపు ఈవినింగ్ ఈవెంట్ అయితే ఉండొచ్చు. ఇంక ఇది పక్కన పెడితే ఆ ట్రైలర్ గురించి నేను ఎందుకు బాగా వెయిట్ చేస్తున్నానంటే, మొన్న ఆల్రెడీ మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు కాంబోలో సాంగ్ అయితే మనం అయితే చూసాం కదా. ఆ ట్రైలర్ కట్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉన్న సీన్స్ గురించి నేనైతే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యామియో 20 నిమిషాలు ఉన్నప్పటికీ ఆ 20 నిమిషాల ఎపిసోడే ఈ సినిమాలో హైలైట్ గా అయితే ఉండబోతుంది అనమాట. నిజంగా వాళ్ళిద్దరూ స్క్రీన్ పైన అలా డాన్స్ చేసిన, ఆ కామెడీ చేసిన, ఫైట్స్ చేసిన ప్రతిదీ ఐ ఫీస్ట్ లాగా అయితే మనకైతే ఉండబోతుంది. వాళ్ళిద్దరు కాంబోలో ఏమైనా కంటెంట్, ఏమైనా సీన్ ఈ ట్రైలర్ కట్ లో పెడతారా అని నేనైతే చాలా ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అందులోని ఈ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కాబట్టి ఆ వింటేజ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ని ఆయన బయటికి తీయగలిగారా అనే క్లారిటీ కూడా మనకైతే రేపు ట్రైలర్ వచ్చాకైతే వస్తుంది. ఇంకా ఈ రోజు మార్నింగ్ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో మన చిరంజీవి గారి లుక్స్ అయితే మామూలుగా లేవన్నమాట. ఇంకా అంతకు ముందు రిలీజ్ అయిన పోస్టర్ లో ప్రతి పోస్టర్ లో కూడా మన చిరంజీవి గారు పెద్ద రైఫిల్ లాంటి గన్ వేసుకుని అయితే ఉన్నారు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ లో చిన్న గన్ను పట్టుకుని అయితే ఉన్నారు. ఇంకా చిరంజీవి గారి వెనకాల ఈ సినిమాలో ఆయన గ్యాంగ్ లో ఉన్న ప్రతి మెంబర్ ఫోటో అయితే అక్కడైతే ఉంది. వాళ్ళందరూ కూడా మన చిరంజీవి గారి టీం అనమాట. అంటే మన చిరంజీవి గారి సిబిఐ ఆఫీసర్ రోల్ అయితే చేస్తున్నారు కదా, వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు మొత్తం. ఆ గ్యాంగ్ లో మీరు చూసుకుంటే హీరోయిన్ క్యాథరిన్ ఉంది, ఇంకా మన కమెడియన్ అయిన హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఇంకా మన ఈఎన్ఈ యాక్టర్ అయిన అభయ్ కూడా ఉన్నాడు అనమాట. నిజంగా ఈ విధంగా నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఇంకా వీళ్ళు గ్యాంగ్ తో ఉన్న ప్రతి పోస్టర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, చిరంజీవి గారిది ఇలాగే డిటెక్టివ్ గా యాక్ట్ చేసిన ఒక సినిమా అయితే ఉంటది, చంటబ్బాయి సినిమా అనమాట. ఆ సినిమాలో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కావచ్చు, నిజంగా ఆయన గెటప్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ప్రతిదీ టాప్ నాచ్ లెవెల్ అయితే ఉంటది. నాకైతే ఈ పోస్టర్లు చూస్తుంటే ఆ చంటబ్బాయి ఒక్కసారిగా మరొకసారి మనం చూస్తాం ఆ స్క్రీన్ పైన అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇందాక అనిల్ రావిపూడి గారు రిలీజ్ చేసిన పిక్ లో మన చిరంజీవి గారు పెద్ద గన్ను పట్టుకుని అయితే యాక్షన్ మోడ్ లో అయితే కనపడుతున్నారు. మరి చూద్దాం రేపు ట్రైలర్ లో యాక్షన్ మోడ్ లో చిరంజీవి గారు ఎలా ఉంటారు, అదే విధంగా ఫన్ మోడ్ లో ఎలా ఉంటారు అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి యుఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ గా 5,000 టికెట్స్ అయితే అమ్ముడయ్యాయి. $100,000 పైగా ఈ సినిమా అయితే అప్పుడే కలెక్ట్ అయితే చేసింది అనమాట. ఇంకా రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ఎలాగో బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇంకా రేపటి నుంచి తగులుకుని సినిమా రిలీజ్ వరకు కూడా ఈ సినిమా యొక్క అడ్వాన్స్ సేల్స్ అయితే అలా పెరుగుతానే ఉంటాయి. నిజంగా ఒక మంచి నెంబర్ అయితే మనం అయితే ఖచ్చితంగా చూస్తాం. మరి ఈ ట్రైలర్ గురించి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.